వెల్కమ్ టు డైలీ మార్కెట్ అండ్ ప్రీ మార్కెట్ అనాలిసిస్ వీడియో. ఈ వీడియోలో మనం ఈరోజు మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుంది, అలానే లైవ్లో ఏమైనా ట్రేడ్స్ ఎలా ప్లాన్ చేస్తుంటే దానికి లాజిక్, అలానే ఈరోజు లైవ్కి రాలేదు, అలానే మార్కెట్ ఎలా బిహేవ్ చేసింది చూద్దాం. చూడండి, నేను మార్నింగ్ టెలిగ్రామ్లో మెసేజ్ పెట్టాను. ఇక్కడ హ్యూజ్ బయింగ్ వచ్చింది డౌన్ సైడ్ నుంచి. ఆ బయింగ్తో ఇక్కడ ఒక డిమాండ్ జోన్ ఉంది కదా, ఇక్కడ 1 గోలో బ్రేక్అవుట్ ఇచ్చింది. ఈ డిమాండ్ జోన్ ఎప్పుడైతే ఇక్కడ 1 గోలో ఇక్కడ ఒక డౌన్ సైడ్ ఒక డిమాండ్ జోన్ ఉంది. ఫ్రైడే వచ్చేసి ఇక్కడ హ్యూజ్ ఫాల్తో ఇక్కడ డిమాండ్ జోన్ని 1 గోలో బ్రేక్అవుట్ ఇచ్చింది. ఇక్కడ 1 గోలో ఎప్పుడైతే బ్రేక్అవుట్ ఇచ్చిందో ఇక్కడ మోస్ట్లీ నేను అప్సైడ్కి ప్లాన్ చేస్తాను. ఇక్కడ ఒకసారి బ్రేక్ డౌన్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి చూడండి హ్యూజ్ బయింగ్ ప్రేయర్ వచ్చింది. ఇక్కడ నుంచి కూడా మోస్ట్ దీంట్లో 0.5% అయినా కన్ఫర్మ్గా అక్కడ బయింగ్ మొమెంటం రావాలి. ఇక్కడ నుంచి బయింగ్ వచ్చిన తర్వాత ఇక్కడ లిక్విడిటీ తీసుకుని మళ్ళీ అప్సైడ్కి మంచి మొమెంటం ఇస్తుంది అనుకొని ఇక్కడ టేకెన్ ద లిక్విడిటీ ఆఫ్ ద సెల్లర్స్, ప్లాంటేట్స్ అండ్ అప్సైడ్ అండ్ పుల్ బ్యాక్స్. ప్లాంటేట్స్ అక్కడ ఉందని చెప్పాను. ఇక్కడ డౌన్ సైడ్ ఎంతమంది అయితే సెల్ చేశారో వాళ్ళందరూ లిక్విడిటీ ఇక్కడ తీసుకొని చూడండి. ఇక్కడ నేను పెట్టిన స్క్రీన్ షాట్లు ఇక్కడ డౌన్ సైడ్కి లిక్విడిటీ తీసుకొని అప్ సైడ్కి మూవ్ అయింది. బట్ క్యాండిల్ క్లోజ్ అవ్వలేదు. ఎప్పుడైతే క్యాండిల్ క్లోజ్ అవుతుందో అప్పుడు మోస్ట్లీ లిక్విడిటీ తీసుకున్నట్టు. లిక్విడిటీ తీసుకున్న వెంటనే ఇక్కడ మోస్ట్లీ ఇక్కడ నుంచి అప్ సైడ్కి ఒక మంచి రైజింగ్ అవ్వచ్చు. ఇక్కడ నిఫ్టీ అనేది ఇక్కడ క్యాండిల్ క్లోజ్ అవ్వలేదు. దాని తర్వాత ఒకసారి ఎప్పుడైతే బయస్ని సెల్లర్స్ని ఇద్దరిని ట్యాప్ చేసిందో ఇక్కడ మార్కెట్ సైడ్వేస్లో గెలిపింది. దాని తర్వాత ఇక్కడ న్యూస్ పెట్టాము, ఇక్కడ బిట్ కాయిన్ ఇక్కడ దాని ఇండెక్స్ అలానే ఇక్కడ 1248కి మెసేజ్ పెట్టాను. నిఫ్టీ ఈస్ కరెంట్లీ టేకెన్ ద లిక్విడిటీ ఆఫ్ బయర్స్ అండ్ సెల్లర్స్ అండ్ మూవింగ్ సైడ్ వేస్, యాక్టివేట్ ఆప్షన్ సెల్లర్స్ అని చెప్పాను. నిఫ్టీ వచ్చేసి ఎంతమంది బై చేశారో ఎంతమంది సెల్ చేశారో వాళ్ళందరూ స్టాప్ లాసెస్ అయితే హిట్ అయిపోయాయి. హిట్ అయిపోయిన తర్వాత మార్కెట్ 100% సైడ్ వేస్కి వెళ్తుంది. ఎప్పుడైతే బయర్స్ సెల్లర్స్ స్టాప్ లాసెస్ అయితే హిట్ అవుతుందో అక్కడ నుంచి మార్కెట్ సైడ్ వేస్కి వెళ్తుంది. అక్కడ నుంచి మీరు ఆప్షన్ సెల్లర్స్ అయితే యాక్టివేట్ అవ్వచ్చు అని చెప్పాను. ఆప్షన్ సెల్లర్స్ యాక్టివేట్ ఎందుకు అవ్వాలంటే ఇప్పుడు మార్కెట్ సైడ్ వేస్లో ఉంటుంది. చూడండి, ఇక్కడ 10 నుంచి కూడా మార్కెట్ సైడ్ వేస్లో ఉంది. ఒక ప్యారల్ జోన్లో ఒక మూవ్ అవుతుంది. ఇక్కడ 25800, 25700 ఒకటి సిఈ ఒకటి పిఈ కనుక రెండు కనుక ఒకటి కాల్ ఒకటి పుట్ రెండు కనుక సెల్ చేస్తే మీకు ఇక్కడ ఈరోజు ఎంత ప్రీమియం ఉందో అంత డికే మీకు ప్రాఫిట్ అయితే వస్తుంది. ఇక్కడ మీరు ఆప్షన్స్కి అయితే ఆప్షన్ బయింగ్ అయితే ఇక్కడ ఎటువంటి ఆపర్చునిటీ లేదు. ఇక్కడ 1 మినిట్ టైం ఫ్రేమ్లో కాబట్టి ఇక్కడ హ్యూజ్ మూవ్స్ కానొస్తున్నాయి. బట్ మనం 15 మినిట్ టైం ఫ్రేమ్లో అనాలిసిస్ చేస్తాం కాబట్టి ఇక్కడ 15 మినిట్ టైం ఫ్రేమ్ పెడితే మీకు మూవ్స్ అయితే సరిగ్గా కాన్ రావచ్చు. చూడండి, దీన్ని క్యాప్చర్ కూడా చేయలేం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నుంచి ఒక ఫాల్ వచ్చింది చూడండి. అప్ సైడ్ నుంచి ఒక ఫాల్ వచ్చి ఇక్కడ ఒక డిమాండ్ని బ్రేక్అవుట్ చేసిన తర్వాత ఇక్కడ లోయర్లో చేసింది. ఇక్కడ లోయర్లో ఎప్పుడైతే చేసింది ఇక్కడ ఇంకో లోయర్లో చేయలేకపోయింది. అంటే ఇక్కడ బయర్స్ యాక్టివేట్ అయ్యారు. ఇక్కడ 25760 దగ్గర బయర్స్ యాక్టివేట్ అయ్యారు. బయర్స్ యాక్టివేట్ అయిన తర్వాత మంచి అప్ సైడ్ మూవ్ వచ్చింది. దాని తర్వాత దీన్ని ఇంకా బ్రేక్ చేయలేదు. ఈ జోన్ని కూడా మీరు నెక్స్ట్ ట్యూస్డే టుమారోకి మీరు ఈ జోన్ని చూస్తూ ఉండండి. ఇది బ్రేక్ చేస్తే డౌన్ సైడింగ్ లేకపోతే అప్ సైడ్ ప్లాన్ చేయండి. ఇక్కడ నుంచి ఒక మంచి రివర్సల్ అయితే వచ్చింది. దాని తర్వాత ఇక్కడ నుంచి ఒక సైడ్ వేస్లో గెలిపింది. మీరు ఇక్కడ ప్లాన్ చేసి ఉంటే మహా అంటే ఒక 20-30 పాయింట్స్ అయితే క్యాప్చర్ చేయగలుగుతారు. దానికంటే మంచి ఎక్కువ క్యాప్చర్ చేయలేరు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతకుముందు చూడండి, ఇక్కడ ఇది ఒక సపోర్ట్ అన్నమాట. చూడండి, ఇక్కడ సపోర్ట్ ఫామ్ అయింది. అలానే ఒక డబుల్ ఫామ్ చేసి ఒక డబుల్ బాటమ్ ఫామ్ చేసి అప్ సైడ్కి వెళ్ళింది. దాని తర్వాత వెంటనే అప్ సైడ్ ఒక డబుల్ టాప్ ఫామ్ చేసి మళ్ళీ డౌన్ సైడ్కి వచ్చింది. మళ్ళీ వెంటనే ఒక ట్రిపుల్ బాటమ్ చేసి మళ్ళీ అప్ సైడ్కి వెళ్ళింది. దాని తర్వాత ఇక్కడ బయింగ్ స్లో అయిపోయింది. ఇక్కడ టచ్ అవ్వక ముందే ఇక్కడ డౌన్ సైడ్కి వచ్చేసింది. దాని తర్వాత మీరు ఇక్కడ ట్రేడ్స్ అయితే ప్లాన్ చేయలేరు. ఇక్కడ కొంచెం రెగ్యులర్గా ఉంది. దాని తర్వాత ఇక్కడ బ్రేక్ డౌన్ వచ్చింది. ఇప్పుడు మనం గీసిన టెక్నికల్ ప్రకారంగా ఇది జెన్యూన్ బ్రేక్ డౌన్ రీటెస్ట్ మళ్ళీ రీటెస్ట్ చేసింది. ఇక్కడ నుంచి సస్టైన్ అవుతా ఉంది. ఆల్రెడీ ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది. ఆ సపోర్ట్ నుంచి మళ్ళీ అప్ సైడ్కి వెళ్ళింది. చూడండి, ఇక్కడ మీరు సెల్ చేసినా కూడా మోస్ట్లీ ఇక్కడ ట్రాప్ అయ్యేవాళ్ళు. ఆప్షన్ సెల్ చేస్తుంటే మీకు కన్ఫామ్గా ప్రాఫిట్ వచ్చేది ఈరోజు. ఇక్కడ మార్కెట్ ఈరోజు అంతా సైడ్ వేస్లోనే ఉంది. దీనిలో ట్రేడ్స్ అయితే ఎటువంటి ట్రేడ్స్ అయితే ప్లాన్ చేయలేం. అలానే టుమారో మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుందో చూద్దాం. చూడండి, ఇప్పుడు కరెంట్లీ మార్కెట్ ఎక్కడ ఉందంటే డౌన్ సైడ్ నుంచి ఆల్రెడీ ఒక సపోర్ట్ ఇప్పుడు 2-3 టైమ్స్ తీసుకునింది. అక్కడ నుంచి సపోర్ట్ తీసుకున్నా కూడా ఇక్కడ గ్రీన్ జోన్ గీస్తాను, ఎందుకంటే ఇక్కడ నుంచి భయం వస్తుంది కాబట్టి. అప్ సైడ్ ఒక రెసిస్టెన్స్ ఉంది, దాన్ని రెడ్ కలర్గా మారుద్దాం. ఇక్కడ ఒక 2 ప్యారలల్ జోన్ మధ్యలో మూవ్ అవుతుంది కదా. ఈ 2 ప్యారలల్ జోన్ మధ్యలో నుంచి అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ బ్రేక్ అవ్వకుండా ఈ 2 ప్యారలల్ జోన్స్ మధ్యలోనే మూవ్ అవుతూ ఉంటే మీరు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. ఒకటి కాల్ ఒకటి పుల్ రెండు సెల్ చేసి జస్ట్ వెయిట్ చేయండి ఎక్స్పైరీ దాకా. మీరు ఆప్షన్ సెల్లర్స్కి అంతా మనీ లేదంటే ఆప్షన్ బయర్స్కి అయితే ఇక్కడ 5 మినిట్ టైం ఫ్రేమ్లోకి వచ్చేయండి.
5 మినిట్ టైం ఫ్రేమ్లోకి వచ్చాక ఇక్కడ సపోర్ట్ ట్రెండ్ లైన్ అలానే రెసిస్టెన్స్ ట్రెండ్ లైన్ కావస్తుంది కదా. ఆల్రెడీ మార్కెట్ వచ్చేసి అటు ఇటు కాకుండా మధ్యలో ఉంది 25800 దగ్గర. చూడండి, అటు సపోర్ట్ దగ్గర లేదు, అటు రెసిస్టెన్స్ దగ్గర లేదు, అటు ఇటు కాకుండా మధ్యలో ఉంది కాబట్టి ఆల్రెడీ ఇక్కడ అప్ సైడ్ నుంచి ఒక రెసిస్టెన్స్ అయితే వస్తుంది. చూడండి, ఇక్కడ ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం, ఫోర్త్ టైం ఆల్రెడీ ఒక అప్ సైడ్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే ఉంది. దీన్ని అప్ సైడ్ బ్రేక్అవుట్ అవ్వనివ్వండి. ఇక్కడ ఎప్పుడైతే అప్ సైడ్ బ్రేక్అవుట్ అవుతుందో ఇక్కడ బయర్స్ యాక్టివేట్ అవుతారు. అప్ సైడ్ ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది, దాని నుంచి మళ్ళీ డౌన్ సైడ్కి వస్తుంది కదా. అప్పుడు మీరు ఒక పీ అయితే ప్లాన్ చేయండి. గ్యాప్ డౌన్ అయితే ఇక్కడ సపోర్ట్ కాడికి వచ్చిన బై చేయండి. ఆప్షన్ బయర్స్కి, ఆప్షన్ సెలర్స్కి అయితే సేమ్. ఒకటి సిఈ ఒకటి పీ రెండు షార్ట్ చేయండి. ఓకే, ఇది అన్నమాట టుమారో ప్రీ మార్కెట్ అనాలిసిస్కి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా ఎవరైనా దానికంటే ముందు మా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. దీంట్లో ప్రతి ఒక్కటి ఫారెక్స్ మార్కెట్, క్రిప్టో మార్కెట్, అలానే మన ఇండియన్ మార్కెట్ న్యూస్తో పాటు అలానే ఏ ట్రేడ్స్ అయితే ప్లాన్ చేయొచ్చు దానికి లాజిక్తో పాటు అన్ని పోస్ట్ చేస్తూ ఉంటాం. ఇక్కడ చూడండి, ఇక్కడ బిట్కాయిన్, క్రిప్టో, అలానే ఇప్పుడు ఫారెక్స్ కూడా చూద్దాం. ఓకే, ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకుంటే ఫాస్ట్ జాయిన్ అయిపోండి. అలానే ఈరోజు గోల్డ్ ఎలా బిహేవ్ చేసిందో చూద్దాం. ఇక్కడ మార్కెట్ చూడండి 1 అవర్ టైం ఫ్రేమ్లో. ఇక్కడ 1 అవర్ టైం ఫ్రేమ్ ఇక్కడ నుంచి 10 లైన్ రెసిస్టెన్స్ తీసుకుంటూ వచ్చింది. ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం, ఫోర్త్ టైం, ఫిఫ్త్ టైం, సిక్స్త్ టైం కూడా ఇక్కడ నుంచి 10 లైన్ రెసిస్టెన్స్ తీసుకుని మళ్ళీ డౌన్ సైడ్కి వస్తుంది. ఇక్కడ మీరు 1 అవర్ టైం ఫ్రేమ్లో కాబట్టి ఒక షార్ట్ సెల్ అయితే చేయొచ్చు, ఒక చిన్న స్కాల్ప్ చేయొచ్చు. ఇక్కడ ఆల్రెడీ ఒక అప్సైడ్కి బ్రేక్అవుట్ వచ్చింది. బ్రేక్అవుట్ ఇచ్చి వెంటనే ఫేక్ బ్రేక్అవుట్ అయింది. ఇక్కడ వెంటనే రివర్స్ కూడా తీసేసుకునింది. ఇక్కడ మీరు ఒక షార్ట్ పొజిషన్ అయితే తీసుకోవచ్చు. ఇక్కడ మినిమం 1:3 పెడదాం. దీంట్లో ఇంకొంచెం పైకి వచ్చేదాకా వెయిట్ చేయండి. ఇప్పుడు మనం ఎంత రిస్క్ చేస్తున్నామో దానికి రివార్డ్ కూడా ఉంటుంది. బట్ ఇక్కడ ఆల్రెడీ మూవ్ అయిపోయింది. నెక్స్ట్ టైం ఇక్కడ కన్ఫామ్గా అప్ సైడ్కి వచ్చి మళ్ళీ డౌన్ సైడ్కి వస్తుంది. అక్కడ మీరు ఒక షార్ట్ సెల్ ట్రేడ్ అయితే ప్లాన్ చేయొచ్చు. ఇక్కడ గోల్డ్లో ఇప్పుడు ఈరోజు మార్కెట్ వచ్చేసి ఎస్టర్డే పవెల్ న్యూస్ ఉన్నింది. ఆ పవెల్ న్యూస్ వల్ల కొంచెం ఎక్కువ ఫాల్ అయితే వచ్చింది ఎస్టర్డే నైట్. దాని తర్వాత చిన్నగా ఒక డబ్ల్యూ ఫామ్ చేసి కింద ఒక సపోర్ట్ ఉంది. ఆ సపోర్ట్ కాడ నుంచి ఒక డబ్ల్యూ ఫామ్ చేసి చూడండి, ఇక్కడ ఒక డబ్ల్యూ ఫామ్ చేసి మళ్ళీ అప్ సైడ్కి వచ్చింది. అప్ సైడ్కి వచ్చిన తర్వాత సేమ్ రెసిస్టెన్స్ కాడ నుంచి మళ్ళీ ఫాలో అవుతుంది. ఇక్కడ ఒక షార్ట్ సెల్ చేయొచ్చు, కానీ ఇక్కడ అప్ సైడ్కి ప్లాన్ చేయాలంటే ఇక్కడ సపోర్ట్ ఉంది, దానికంటే వచ్చేదాకా వెయిట్ చేయండి. దానికంటే ముందు ఇక్కడ షార్ట్ సెల్లింగ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ సపోర్ట్ దాకా అనమాట. ఇక్కడ బీటీసీ ఎలా బిహేవ్ చేయండి చూద్దాం. బీటీసీ ఎలా బిహేవ్ చేసిందంటే ఎస్టర్డే పవెల్ న్యూస్ వచ్చింది కదా, పవెల్ న్యూస్ వచ్చింది. ఆ పవెల్ న్యూస్ వల్ల హ్యూజ్ ఫాల్ వచ్చింది. ఆ ఫాల్ తర్వాత ఇక్కడ డౌన్ సైడ్ ఒక సపోర్ట్ ఉంది. సపోర్ట్ డిమాండ్ జోన్ లాగా అనమాట. ఇది డిమాండ్ జోన్ కానీ మోస్ట్లీ 1 గోలో బ్రేక్అవుట్ చేయదు. 1 గోలో బ్రేక్అవుట్ చేసిందంటే నెక్స్ట్ ట్రాప్ అయి ఉండొచ్చు. దాని తర్వాత ఇక్కడ నుంచి ఒక హ్యూజ్ బయింగ్ వచ్చింది ఈరోజు 2 అవర్ టైం ఫ్రేమ్లో కాబట్టి కాన్ రావట్లేదు. బట్ నేను 50 మినిట్ టైం ఫ్రేమ్ పెడతాను. చూడండి, ఇక్కడ డౌన్ సైడ్ నుంచి ఒక 10 లైన్ లాగితే ఇక్కడ ఎప్పుడైతే ఫేక్ అవుట్ ఇస్తుందో అక్కడ నుంచి హైర్లో చేసిందో వెళ్తుంది. ఇక్కడ నుంచి మీరు అప్సైడింగ్ మూమెంట్ అయితే చూడవచ్చు. నేను టెలిగ్రామ్లో కూడా మెసేజ్ చేశాను, బిట్కాయిన్ దిస్ ఈజ్ రైట్ టైం టు ఇన్వెస్ట్ ఇన్ బిట్కాయిన్ అని. వెయిట్ చేయండి, చూపిస్తాను. చూడండి, ఇక్కడ BTC currently moving at support. It is the right time to invest in crypto. చూడండి, ఇక్కడ కరెక్ట్గా నేను ఫోటోలో స్క్రీన్ షాట్ పెట్టినప్పుడు కరెక్ట్గా మార్కెట్ వచ్చేసి ఈ ఏరియా మధ్యలో ఉంది. మీరు ఇక్కడ నుంచి ఒక అప్సైడ్కి ఇన్వెస్ట్ చేయొచ్చు, బట్ ట్రేడింగ్ కాదు, ఇన్వెస్టింగ్. అంటే ఇంకా ఎవరైనా BTCలో ఇన్వెస్ట్ చేయకుండా ఇన్వెస్ట్ చేయండి. ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని అల్ట్ కాయిన్స్ కూడా పంప్ అయిపోయి చూపించాను. చూడండి, ఇక్కడ వాచ్ లిస్ట్లో ఇక్కడ చూడండి 3%, 2.4%, 4%, 3%, 3%, 4%, 3%. చూడండి, ఇక్కడ అన్నీ కూడా గ్రీన్లో ఉన్నాయి. ఆల్మోస్ట్ ర్యాలీ స్టార్ట్ అయినట్టే. బట్ ఇంకొంచెం కన్ఫర్మేషన్ కావాలంటే ఈరోజు డైలీ క్యాండిల్ వచ్చేసి ఒక బుల్లిష్ క్యాండిల్ కనుక కన్ఫర్మేషన్ ఇస్తే ఇక్కడ మోస్ట్లీ బుల్ రన్కి స్టార్ట్ అయినట్టే. ఆల్రెడీ అక్టోబర్ వచ్చేసి బిట్కాయిన్కి ఒక చూడండి, ఇక్కడ న్యూస్ కూడా పెట్టున్నాను. ఇక్కడ అక్టోబర్ Q4 రిజల్ట్స్ కూడా ఆల్మోస్ట్ హాల్వింగ్ తర్వాత చూడండి, ఇక్కడ అక్టోబర్ హ్యాస్ బిన్ ద బెస్ట్ మంత్ ఫర్ బిట్కాయిన్ ద పాస్ట్. ఇక్కడ దాని రిజల్ట్స్ కూడా పెట్టున్నాను. ఇక్కడ అక్టోబర్ వచ్చేసి చాలా మంచి రిటర్న్స్ అయితే ఇచ్చాయి బిట్కాయిన్కి. దాని తర్వాత వీ కుడ్ సీ ద న్యూ ఆల్ టైమ్ హై 78K బై ద మంత్ అండి. ఈ మంత్ ఎండ్ లోపల మీరు $78K దాకా మీరు ఒక హై అయితే ఆల్ టైమ్ హై చూడొచ్చు. అన్నీ కూడా పెట్టాను. ఇంకా ఎవరైనా బిట్కాయిన్లో ఇన్వెస్ట్ చేయకుంటే ఫాస్ట్గా ఇన్వెస్ట్ చేయండి. ఇంకా ఫారెక్స్లో ఎవరైనా అకౌంట్లో ఓపెన్ చేసుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. ఆ లింక్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మీకు ఫ్రీ ప్రీమియం టెలిగ్రామ్ ఛానల్, అలానే మేము యూజ్ చేసే బ్యాక్ టీషర్ట్ స్ట్రాటజీస్ కూడా ఫ్రీగా ఇస్తాం. చూడండి, ఇక్కడ ప్రీమియం ఛానల్లో ఏం చేసాను చూడండి. నేను ఆల్రెడీ ఇక్కడ
ఆల్ట్ కాయిన్స్లో ఆల్రెడీ అనాలిసిస్ పెట్టి ఎవరైతే ట్రేడ్ ప్లాన్ చేయాలనుకుంటే అక్కడ ప్లాన్ చేయొచ్చు అని చెప్పాను. ఇక్కడ కార్డనో ఇది. దాని తర్వాత డోజ్ కాయిన్, ఇవన్నీ ఆల్ట్ కాయిన్స్ అనమాట. హెవీ పంప్ అంటే పోతూ ఉంటాయి. ఇది రెండర్ కాయిన్. దీంట్లో కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. నేను అనాలిసిస్తో పాటు స్టాప్ లాస్తో పాటు అన్నీ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు ఏమైనా మంచి ఆపర్చునిటీస్ ఉంటే. ఇంకా ఏమైనా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఇంకా అకౌంట్స్ ఓపెన్ చేసుకోండి. ఫాస్ట్ అకౌంట్స్ అయితే ఓపెన్ చేసుకోండి. బై గైస్, టేక్ కేర్.